ఇక సూర్యాపేట జిల్లాలో శిశువుల విక్రయానికి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 6 మహిళలతో సహా మొత్తం 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా ఇప్పటి వరకు 8 మంది శిశువులను విక్రయించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా నిందితుల వద్ద ఓ శిశువుని గుర్తించిన పోలీసులు చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించారు. తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో ఈ ముఠా నేరాలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఇక సూర్యాపేట జిల్లాలో శిశువుల విక్రయానికి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే రాము, శిశువుల విక్రయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియ, రాష్ట్రంలోనే సంచలనం కలిగించేలాగా సూర్యాపేట జిల్లా కేంద్రంగా చిన్నపిల్లలని అమ్ముతున్నటువంటి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అయితే 9 మంది మహిళలు, 9 మంది పురుషులు ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఈ 19 మందిని కూడా అదుపులో తీసుకుని లోతుగా విచారణ చేస్తా ఉన్నారు. 3 రోజులుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో పెద్ద చర్చాశనీయంగా మారింది. మొదటగా ఒక మగ శిశువుని అమ్మినట్లుగా తెలుసుకున్నటువంటి హెచ్డిఎస్ అధికారులు, పోలీసులు ఆ అబ్బాయిని అదుపులో తీసుకుని ఆ తల్లిదండ్రులు కూడా అదుపులో తీసుకుని లోతుగా విచారణ చేస్తూ ఉంటే తీగంతలాగితే డొంక కదిలినట్టుగా సూర్యాపేట జిల్లా కేంద్రంగా సూర్యాపేట చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి కొద్దిమంది దళారులు బీహార్, ఒరిస్సా రాష్ట్రాల ముఠాలతో చేతులు కలిపి దాదాపు 18 మంది చిన్నపిల్లల్ని అమ్మినట్టుగా ఇప్పటివరకు కూడా పోలీసుల విచారణలో సంచలనటువంటి విషయాలు బయటకు వస్తా ఉన్నాయి. ముక్కుపచ్చలారని పిల్లలందరూ వాళ్ళందరూ కూడా నెల రోజుల పసికందు నుంచి 3 ఏళ్ల వయసు ఉన్న వరకు పిల్లల్ని కూడా ఎత్తుకొచ్చి బలవంతంగా దొంగచాటుగా ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది ఏదైతే పిల్లలు లేనటువంటి దంపతులు ఉంటారో వారందరూ కూడా అమ్మినట్టుగా అయితే పోలీసుల విచారణలో ప్రాథమికంగా వెల్లడైంది. ఒక్కొక్క శిశువుకి 7 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా ముట్ట చెప్పినట్టుగా కూడా అక్కడ కొనుగోలు చేసినటువంటి తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. ఉదయం నుంచి కూడా సూర్యాపేటలో ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక్కొక్కరుగా బయటకు వస్తా ఉన్నారు. ఒక పిల్లగాన్ని తీసుకున్న తర్వాత మరొక పిల్లాడు దొరుకుతా ఉన్నాడు. ఈ విధంగా ఏదైతే 3-4 ఏళ్లుగా చదువుకొని వాళ్ళతో కొంత ఎఫెక్షన్ ఉన్నటువంటి ఆ పెంపుడు తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఆ సూర్యాపేట సిఎస్ పోలీస్ స్టేషన్ లో అయితే కన్నీరు ముందుగా పిలిపిస్తా ఉన్నారు. మాకు ఎవరో తెలియదు, మాకు ఏ విషయాలు కూడా తెలియదు. ఒక మధ్యవర్తి ద్వారా మేము పిల్లలు లేకపోతే మాతృవాత్సల్యం కోసం మీ పిల్లల్ని తీసుకున్నాం, అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాం. కానీ ఈ రోజు సడన్ గా పోలీసులు మా ఇంటికి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేశారు, మా పిల్లల్ని మా నుంచి దూరం చేశారంటూ వాళ్ళు కన్నీటికి పరిమితం అవుతూ అక్కడంతా కూడా ఒక ఉద్రిగినటువంటి వాతావరణం మనకు కనపడతా ఉంది. ఏదేమరకు కూడా చట్ట వ్యతిరేకంగా చట్టాన్ని చేతిలో తీసుకొని కొద్దిమంది దళారులు బీహార్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి పిల్లల్ని అక్కడి తీసుకొచ్చి ఇక్కడ విక్రయించినట్టుగా పోలీసులు. అయితే రాము, ఈ ముఠా అంతా కూడా ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తులు? ఈ ముఠా అంతా కూడా ఇప్పటివరకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఒరిస్సా ప్రాంతాలకు సంబంధించినటువంటి పిల్లలుగా చెప్తా ఉన్నారు. వాళ్ళ యొక్క చిన్నతనంలోనే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఎవరైతే దంపతులకు పిల్లలు లేక మనోవేదన గురవుతున్నారో వాళ్ళ పైన వల వేసి వాళ్ళ పిల్లల్ని అమ్ముతామంటూ ఒక చైన్ లాగా, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా ఈ పిల్లల్ని అమ్మినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. సూర్యాపేట, జమ్మిగడ్డ, తాళ్లగడ్డ ప్రాంతంలో, కొడుకుట రోడ్డు ప్రాంతంలో చాలా వరకు కూడా వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉంటాయి, కూరగాయల మార్కెట్ యార్డులు ఉంటాయి. ఇక్కడ పనిచేసినటువంటి చిన్న చిన్న చిరు వ్యాపారులు ఎవరైతే పిల్లలు లేకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళపైన వల వేసి వాళ్ళకు ఈ పిల్లల్ని అంటగట్టినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఐసీడీఎస్ అధికారులు, రాష్ట్రం నుంచి వచ్చినటువంటి డిఐజీ సంబంధించినటువంటి అధికారులు, జిల్లా ఎస్పీ కూడా లోతుగా సీరియస్ గా విచారణ చేస్తా ఉన్నారు. ఈ ముఠా ఇంతటితో కాకుండా ఇతర రాష్ట్రాలకు లింక్ ఉండడంతో చాలా పెద్ద ఎత్తున కూడా సీరియస్ గా దీనిపైన దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. మరకాసేపట్లో ఎస్పీ ప్రెస్ మీట్ కూడా ఉండబోతుంది. ఇప్పటివరకైతే 12 మంది శిశువులను గుర్తించి వారి యొక్క తల్లిదండ్రులని, ఆ పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి ఐసీడీఎస్ అధికారుల సంరక్షణలో ఉంచడం జరిగింది. ఇది ఒక పెద్ద రాకెట్ గా చెప్తా ఉన్నారు. కోట్ల రూపాయలు చేతులు మారేలాగా అమాయకమైనటువంటి ముక్కుపచ్చలారటువంటి పిల్లల్ని కిడ్నాప్ చేసి కొద్దిమందిని ఎక్కువైతే పిల్లల సంతానం ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి పిల్లల్ని తక్కువ రేటు కొని ఇక్కడ ఎక్కువ రేటుకి ఇక్కడ పిల్లల్ని విక్రయించినగా కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా చెప్తా ఉన్నారు. ఉదయం నుంచి కూడా సంచలనంగా మారింది. ఇది విజయవాడకు సంబంధించినటువంటి ముఠాగా కూడా చెప్తా ఉన్నారు. విజయవాడ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ప్రాంతాల నుంచి కొద్దిమంది ముఠాలు ఇక్కడ తిరుగుతూ పిల్లలేనటువంటి దంపతులను టార్గెట్ చేసుకుని. రాము, ఈ శిశు విక్రయాలు ఎన్నేళ్ల నుంచి సాగుతున్నాయి? ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి వివరాల ప్రకారం ఒక్కొక్క పిల్లల వయసు 3 ఏళ్ళు, 4 ఏళ్ళు కూడా ఉంటుంది. అంటే 4 ఏళ్ల క్రితమే పిల్లల్ని తీసుకొచ్చుకొని మేము సాదుకుంటున్నాం కూడా ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతూ చెప్తా ఉన్నారు. దీని ప్రకారం 4-5 ఏళ్ల సంది కూడా ఈ పిల్లల విక్రయించినటువంటి ముఠా యొక్క సంచరిస్తున్నారు. ఇక్కడ పిల్లల యొక్క ముఠా ఇక్కడ కొంతమంది పిల్లల్ని విక్రయించినట్టుగా కూడా విచారణ వెల్లడైంది. ప్రతి ఒక్కరిని కూడా లోతుగా విచారిస్తా ఉన్నారు. పిల్లల్ని ఎక్కడ కొన్నారు, ఎవరి ద్వారా కొన్నారు, ఎంత ఇచ్చి కొన్నారు, ఆ పిల్లల యొక్క పేర్లు, వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా తెలుసా అన్నటువంటి కోణంలో కూడా ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఏదంతా కూడా ఇప్పటి వరకు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిన్న మొన్నటి కూడా లింగ నిర్ధారణ పరీక్ష చేసి ఇద్దరు బాలింతలు జరిగినటువంటి ఘటన సంచలనంగా మారింది. సూర్యాపేట అంతా కూడా ఆసక్తికరమైంది. ఈ రోజు పిల్లలు విక్రయిస్తున్నటువంటి ముఠా సూర్యాపేట జిల్లా కేంద్రంగానే కొనసాగడం, ఇతర రాష్ట్రాలతో లింక్ ఉండడంతో సూర్యాపేటలో ఒక సంచలనంగా మారింది. ఇప్పటివరకైతే 12 మంది పిల్లల్ని స్వాధీనం చేసుకున్నారు. ఐసిడిఎస్ అధికారుల సంరక్షణ ఉంచడం జరిగింది. వాళ్ళని పెంచుకున్నటువంటి తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ ఇస్తా ఉన్నారు. మీ పిల్లలు కాదు, చట్టరీత్యా ఇది నేరం అవుతుంది, కొన్నటువంటి వాళ్ళపైన కూడా కేసులు అవుతాయి కాబట్టి మీరు పూర్తి వివరాలు చెప్పాలని కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికైతే మరికాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడించేందుకు ఈ ముఠా ఎవరైతే ఉన్నారో ఏ ఏజ్ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, ఏ శిశువుకి ఏ ఏజ్ ఉంటే టార్గెట్ చేసి వీళ్ళు ఎక్కడ పిల్లలందరినీ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది? అయితే ప్రధానంగా వాళ్ళు చెప్పేది విజయవాడ కేంద్రంగా జరిగింది, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అదేవిధంగా హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రాంతాలకు వెళ్ళి మేము పిల్లల్ని తీసుకొచ్చుకున్నామని చెప్తా ఉన్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కూరగాయల మార్కెట్, ఇతర మార్కెట్లలో ఎవరైతే గుమస్తాలుగా చిరుచిరు వ్యాపారులుగా ఉన్నారో వాళ్ళ పిల్లలు లేక మనోవేదన గురవుతున్నటువంటి కొన్ని దంపతులను, కొన్ని జంటలను వాళ్ళు టార్గెట్ చేసుకుని పిల్లల్ని అమ్ముతాం, 4 లక్షల నుంచి 10 లక్షల వరకు ఇస్తే చాలు, మగ పిల్లగాడికి ఎక్కువ రేటు, ఆడపిల్లకైతే తక్కువ రేటు అన్నట్టుగా వాళ్ళు బేరసారాలాడి పిల్లల్ని అప్పచెప్పినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే వీళ్ళు ఎక్కడైతే కొన్నారో, ఎవరైతే మధ్యవర్తుల ద్వారా ఉన్నారో మధ్యవర్తులను పట్టుకునేందుకు కూడా ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, గాలింపు చర్యలు చేస్తా ఉన్నారు. ప్రధానంగా విజయవాడ కేంద్రంగానే ఈ దందాంతా కూడా కొనసాగుతుందని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. విజయవాడకు సంబంధించినటువంటి 3 మధ్యధరాలను కూడా పట్టుకున్నారు. కేవలం మహిళల్ని టార్గెట్ చేసుకుని మహిళల ద్వారా మహిళలకు ఈ సమాచారం చేరవేసి పిల్లలు లేనటువంటి దంపతులకు వారికి పుత్రవాచాలను కల్పించేలాగా, వారిని చిన్నప్పటి నుంచే వారికి ఏమి విషయాలు తెలియకుండా వారికి తమ పిల్లలాగా పెంచుకునేలాగా నెల రోజుల వయసు ఉన్నటువంటి పిల్లల్ని కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది సంచలనంగా మారింది. నెల రోజులుగా పిల్లల్ని తీసుకొచ్చుకున్నారు. 3-4 ఏళ్ల నుంచి కూడా వాళ్ళని చాటుకుంటున్నారు. వాళ్ళకి అన్ని రకాల కార్యక్రమాలు, బారసారాలు, పుట్టినరోజు కార్యక్రమాలు కూడా చేసి వాళ్ళతో ఒక అనుబంధం పెంచుకున్నటువంటి తల్లిదండ్రులు అక్కడికి వచ్చి అయితే కన్ను ముందు గెలిపిస్తా ఉన్నారు. తమకు ఎలాంటి పాపం తెలియదు, తమకు ఎలాంటి సంబంధం లేదు, ఒక మధ్యవర్తి ద్వారా మేము పిల్లల్ని తీసుకున్నాం, ఎలాంటి తప్పు చేయలేదని వాళ్ళు వాదిస్తున్నప్పుడు కూడా చట్టరీత్యా నేరం కాబట్టి వారందరినీ కూడా కౌన్సిలింగ్ ఇస్తా ఉన్నారు. మధ్య దళాలను అరెస్ట్ చేశారు. ఎవరైతే ముఠాలకు ఏర్పడి డబ్బులు తీసుకొని పిల్లల్ని ఒప్పచెప్పారో 18 మందిని అదుపులో తీసుకున్నారు. 9 మంది మహిళలు, 9 మంది పురుషులు. వాళ్ళందరినీ కూడా మరి కాసేపట్లో మీడియా ఈ ముఠాపై గతంలో ఇట్లాంటి కేసులు ఏమైనా ఉన్నాయా? చాలా కేసులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. విజయవాడ కేంద్రంగా ఈ ముఠా జరుగుతుంది కాబట్టి కిడ్నాప్ కేసులతో పాటు ఇతరితర దొంగతనం కేసులు, గంజాయి కేసులు కూడా ఈ 18 మంది పైన ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రధానంగా వీరి దృష్టి అంతా కూడా పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు లేని వాళ్ళకి అమ్మడం పైన దృష్టి కేంద్రీకరించి ఈ ముఠా అంతా కూడా దందా చేస్తుంది కాబట్టి ఆ కోణంలోనే ప్రస్తుతం అయితే విచారణ చేస్తా ఉన్నారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహగౌడ్ అన్ని వివరాలు కూడా సేకరించి హైదరాబాద్ నుంచి డీఐజీ కూడా వచ్చారు. వీటి సమక్షంలోనే మరకాసోఫర్లో మీడియా సమావేశం పెట్టి ఎక్కడ పిల్లల్ని తీసుకొచ్చారు, ఎక్కడ అమ్మారు, ఎంత అమ్మారు, ఈ ప్రధానంగా ఈ పిల్లలు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల ద్వారా లేదంటే ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి తీసుకొస్తా ఉన్నారా, అక్కడ కూడా పిల్లల్ని కొన్నారా, లేదంటే బలవంతంగా కిడ్నాప్ చేసుకుని తీసుకొచ్చారా అన్నటువంటి కోణంలో కూడా విచారణ చేస్తా ఉన్నారు. మొత్తంగా సూర్యాపేట అంతా కూడా షేక్ అయిపోయింది. సూర్యాపేట జిల్లా కేంద్రం అంతా కూడా ఒక సంచలనంగా మారింది. సూర్యాపేట జిల్లా కేంద్రంగా ఇంత పెద్ద ముఠా ఒక రాకెట్ లాగా ఏర్పడి పిల్లల్ని విక్రయిస్తున్నటువంటి ముఠా తమ మధ్యనే సంచరిస్తుండడంతో సూర్యాపేట ప్రజలైతే ఒక్కసారి కూడా భయకంపితులయ్యారు. ఇలాంటి వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. అమ్మిన వారిపైన కాకుండా కొన్న వారిపైన కూడా ఆ విషయాన్ని దాచిపెట్టిన వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని తర్వాత కూడా డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. అట్లనే రాము, ఈ ముఠాకు సంబంధించి పర్టిక్యులర్లీ ఎంతమంది ఉన్నారు అండ్ ఇట్లాంటి ముఠాలు రాష్ట్రంలో ఇంకెవరైనా ఉన్నారా? వాటి గురించి ఏమైనా అప్డేట్స్, డీటెయిల్స్ ఉన్నాయా? ప్రస్తుతం 18 మంది వరకు తీసుకున్నారు. ఈ 18 మంది కూడా యాచకుల పిల్లలు, ఏదైతే రోడ్ల వెంట ఉంటూ ఏదైతే ఎవరైతే అనాథమైనటువంటి పిల్లలు ఉన్నారో వారిని టార్గెట్ చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. కొన్ని గిరిజన మారుమూల తండాలు, కొన్ని తండాల్లో కూడా ఎక్కువ మంది సంతానం ఉన్నటువంటి వారికి డబ్బులు ఆశ చూపించి పిల్లల్ని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మి వారికి కొంత డబ్బు మూట చెప్పి పెద్ద మొత్తంలో వీళ్లు తీసుకుంటున్నట్టుగా కూడా పోలీసుల విచారణ వెల్లడైంది. ప్రస్తుతానికైతే 18 మందిని అరెస్ట్ చేశారు. విజయవాడ నుంచి 4 అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి 4 అరెస్ట్ చేశారు. మిగతా 12 మంది కూడా సూర్యాపేట పట్టణంలోని కొడుకొడ రోడ్డు, తాళ్ళగడ్డ, అదేవిధంగా 60 ఫీట్ రోడ్ లో ఎవరైతే కూరగాయల మార్కెట్, చిన్న చిరు వ్యాపారులు ఉన్నారో వారిని అరెస్ట్ చేసినట్టు చేయడం జరిగింది. వాళ్ళక్కడ వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి మారుమూల ప్రాంతాల నుంచి వ్యాపారం కోసం వచ్చినటువంటి ప్రజల్ని వాళ్ళని మభ్యపెట్టి మాటల్లో పెట్టి పిల్లలు లేనటువంటి దంపతులను టార్గెట్ చేసి పిల్లలు లేనటువంటి వారికి ఈ పిల్లల్ని అమ్ముతున్నట్టుగా కూడా వాళ్ళ మధ్యవర్తి వహించినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మొత్తం 12 మంది సూర్యాపేట వాసులు ఉన్నారు, చిరు వ్యాపారులు, మధ్యవర్తులు. మరొక 8 మంది మాత్రం విజయవాడ, హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. ప్రియా. రైట్ రాము, థ్యాంక్ యూ. అలా తీసుకొచ్చుకుంటే నా కొడుకు ఇంత మందే తాగిసైతే అర్థమైంది.
ఇక మనతో మాకు చీకట్టి పోయిన పక్క అదే ఇప్పుడు అది వచ్చింది తీసుకుపోయింది చీకట్టి ఇచ్చింది అక్కడ ఊరు మనకు ఊరు పేరు దొరుకుతుంది కొడుక చీకట్టి తీసుకుపోయింది చీకట్టి పోయింది డబ్బులు ఎంత నేను డబ్బులు ఎక్కలే కొడుక నాకు డబ్బులు లేవు ఎట్లా ఇచ్చిందో ఇక అయిపోయి ఇచ్చింది కొడుక సాగిపోతున్నాయి అర్థం అయింది మన ఇల్లు నిలబెట్టుకోవాలన్న ఆలోచనతో బాబు నేను కోడలు ముగ్గురం అనుకున్నాం సార్. పాపను తీసుకొచ్చినాం 3వ సంవత్సరం తీసుకొచ్చి ఎక్కడ అనేది మాకు తెలియదు సార్. మధ్యవర్తి ద్వారా తీసుకుపోయారు బాబును తీసుకొచ్చి మాకు ఒక్క చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళిగా. మరి అది ఎక్కడ తెచ్చింది అనేది నేను ప్రూఫ్స్ కనుక్కోలేదు సార్. నాకు పాప దొరకడమే అదృష్టం అనుకున్నా కానీ ఇవన్నీ మాకు అవసరం లేదు కదా సార్. ఎంత డబ్బులు ఇచ్చింది? 3 లక్షలన్నర సార్. 3 లక్షలన్నర తీసుకొని పాపని ఇచ్చారు. పాప కూడా మంచిగా ఉంది సార్. మరి ఈరోజు మరి ఎట్లా తెలిసింది వాళ్ళకు వచ్చి పాపని తీసుకుపోయి స్టేషన్ వేసారు సార్. నా పాప నాకు కావాలి సార్. మరి అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి సార్ ఇక్కడ లేదు అని అంటే అక్కడికి పోదాం అని అక్కడికి పోయి అక్కడి నుంచి తల్లి పిల్లలు తీసుకొచ్చారు సార్. తీసుకొచ్చి ఇప్పుడు లోపల ఉండి వాళ్ళు నా కోడలు నా మనవరాలు నాకు కావాలి సార్. ఇయ్యాలని కొట్లాడుకుంటున్నాం సార్. ఇయ్యకుంటే ఇంకా చచ్చిపోతాం. ఇప్పుడు తీసుకొచ్చిన వాళ్ళు తెచ్చుకుంటా వాళ్ళు ఏం చేసుకుంటారు సార్? పిల్లలు ఏం చేసుకుంటారు? ఇంకా